ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికి యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా కులాసాగా ఉన్నారు కదా? చాలా సంతోషం. మేము కూడా కులాసాగా ఉన్నాం, దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి. అలాగే ప్రియులారా, మరొకసారి ఈ ప్రత్యేక అంశం ద్వారా మీ చేరువలోనికి రావటానికి దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశము గురించి ఒకసారి పరిశీలన చేద్దాం. పరదేశుల గురించి, నెమ్మది పొందు స్థలమును గురించి సందేహాలు. పరదేశం గురించి, నెమ్మది పొందే స్థలాన్ని గురించి సందేహాలు ఉన్నాయి నేటి క్రైస్తవ సమాజంలో. కాబట్టి పరదేశం గురించి, నెమ్మది పొందు స్థలాన్ని గురించి సందేహాలు. చూడండి, పరదేశు ఇది ఇది పాతాళ లోకము. పాతాళ లోకంలో పరదేశు రెండు పాతాళ లోకము మహాఘాతం చేత రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటేమో పరదేశు, రెండోదేమో వేదనకరమైన స్థలము, అదే నరకం అనేసి మనం గత క్లాసుల్లో మనం చాలా స్పష్టంగా మనం నేర్చుకున్నాం. పరదేశుల గురించి, నెమ్మది పొందు స్థలాన్ని గురించి సందేహాలు. మూడు లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, భూమి ఉన్న లోకము, పాతాళ లోకము. పాతాళ లోకము మహాగాధం చేత రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటేమో పరదేశం అంటే నెమ్మది పొందే స్థలము, రెండోదేమో వేదనకరమైన స్థలము, అదే నరకము. అయితే పరదేశు పాతాళ లోకములు ఉందని ఎక్కడ వ్రాయబడి ఉంది? వాళ్ళకున్న సందేహం ఏంటంటే, మనం ఏమంటున్నాం, పరదేశ్ అనేది పాతాళ లోకంలో ఉంది అని చెప్తున్నాం. ఇక్కడ పరదేశ్ ఎక్కడ ఉంది? పాతాళ లోకంలో ఉందని చెప్తున్నాం. అయితే వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు, పరదేశం పాతాళ లోకంలో ఉందని ఎక్కడ రాయబడి ఉంది అనేసి. అది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, నెమ్మది పొందు స్థలము పాతాళ లోకంలో ఉందని ఎక్కడ రాయబడి ఉంది? పరదేశు పాతాళ లోకంలో ఉందని ఎక్కడుంది? పరదేశం పాతాళ లోకంలో ఎక్కడుంది? అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. పరదేశం పాతాళ లోకంలో ఉందని ఎక్కడ రాయబడి ఉందా? మరి ఎందుకు చెప్తున్నారు రాయబడి లేకపోతే అనేసి అడుగుతున్నారు. మనం వాళ్ళకి చెప్పాలి, చూపించాలి పరదేశం పాతాళ లోకంలో ఉందని. అలాగే ఈ నెమ్మది పొందే స్థలం కూడా ఎక్కడుంది అంటే పాతాళ లోకంలో ఉందని మనం చెప్పాం. అయితే నెమ్మది పొందు స్థలము పాతాళ లోకంలో ఉందని ఎక్కడ రాయబడి ఉంది అనేసి మొన్నే అడుగుతూ ఉన్నారు. ప్రియులారా, అడుగుతూ ఉండి వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు, ప్రశ్న వేస్తున్నారు. ఏంటంటే, సెలవులో ఉన్న దొంగతో యేసు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అన్నాడు. కానీ ఈ పరదేశ పాతాళ లోకంలో ఉందని ఎక్కడ రాయబడి ఉంది? మంచి ప్రశ్న కదా. ప్రశ్నలు రావాలి, ప్రశ్నలు వస్తేనే సమాధానాలు బైబిల్ అర్థమవుతుందని మనకు అర్థమవుతుంది. బైబిల్ అర్థం చేసుకోగలరు అనేసి మనకు అర్థమవుతుంది. ప్రశ్నలు వస్తే చాలామంది అడుగుతున్నారు మీరు సెలవులో ఉన్న దొంగతో యేసు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అన్నాడు. కానీ ఈ పరదేశం పాతాళ లోకంలో ఉందని ఎక్కడ రాయబడి ఉంది? ఇదొక ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి మనం సమాధానం చెప్పాలా అక్కర్లేదా? సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్తాం. ఇక్కడ మనం చూస్తే అందుకు యేసు దొంగతో అంటున్నాడు. దొంగతో ఏముంటుందంటే, లోకాసు వార్తలో 23వ అధ్యాయం 43వ వచనంలో, లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, అందుకు ఆయన అంటే యేసుక్రీస్తు వారు వారితో అంటే దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అన్నాడు. పరదేశంలో ఉంటావు అనేసి నిశ్చయంగా చెప్తున్నాను అని అంటున్నాడు. కాబట్టి దొంగతో నేడు నువ్వు నాతో కూడా నిశ్చయంగా పరదేశంలో ఉంటావని చెప్పాడే. కానీ ఈ పరదేశ పాతాళ లోకంలో ఎక్కడుంది? బైబిల్లో ఉందా? చూపించండి. చాలామంది అంటారు, దీని గురించి ఒక్క వచనం చూపి బ్రదర్ అంటాడు. ఒక్క వచనం చూపిస్తేనేమో మాట్లాడరు. ఒక్క వచనం చూడండి, చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఇంకా రెండో ప్రశ్న ఏంటంటే, అబ్రహాము గారు తదితర నీతిమంతులు
నెమ్మది పొందు స్థలములో ఉన్నారని చెప్తే మేము నమ్ముతాం, కానీ ఈ నెమ్మది పొందు స్థలము పాతాళలోకంలో ఉందని ఎక్కడ రాయబడి ఉంది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్న చాలా జాగ్రత్తగా, ప్రశ్న అర్థమైతేనే నేను చెప్పే సమాధానం మీకు అర్థమవుద్ది. ప్రశ్న అర్థమైతేనే సమాధానం అర్థమవుద్ది. చూడండి, అబ్రహాము గారు తదితర నీతిమంతులు నెమ్మది పొందు స్థలంలో ఉన్నారని చెప్తే మేము నమ్ముతాం. అబ్రహాము గారు ఎక్కడ ఉన్నారు? నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు, మేము నమ్ముతాం. కానీ ఈ నెమ్మది పొందే స్థలము పాతాళలోకంలో ఉందని ఎక్కడుంది అని అని ప్రశ్నిస్తున్నారు, అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి వాళ్ళకి మనం సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మనకు ఉందా లేదా? పరదేశు పాతాళలోకంలో ఉందని నిరూపించాలి. నెమ్మది పొందు స్థలములో పాతాళలోకము, నెమ్మది పొందే స్థలము పాతాళలోకంలో ఉందని నిరూపించాలి. ఇప్పుడు మన ముందు రెండు బాధ్యతలు ఉన్నాయి. ఏంటంటే పరదేశు పాతాళలోకంలో ఉందని నిరూపించాలి, అదొకటి. పరదేశు పాతాళలోకంలో ఉందని నిరూపించాలి. రెండోది, నెమ్మది పొందే స్థలము పాతాళలోకంలో ఉందని నిరూపించాలి. మనం ఏమంటున్నాం? పాతాళలోకము అని అంటున్నాం. ఇక్కడ పాతాళలోకం, ఈ పాతాళలోకములో నెమ్మది పొందే స్థలం ఉంది, అదే పరదేశు అని అంటున్నాము. అయితే పరదేశు పాతాళలోకంలో ఉందని ఎక్కడ రాయబడి ఉంది? నెమ్మది పొందు స్థలము పాతాళలోకంలో ఉందని ఎక్కడ రాయబడి ఉంది అనేది ప్రశ్న వేస్తున్నారు. సమాధానం చెప్పాలి కదా? సమాధానం చెప్దాం ప్రియులరా, సమాధానం చెప్దాం. అయితే ప్రశ్న అర్థమైతేనే తప్ప సమాధానం మీకు అర్థం కాదు. కాబట్టి ప్రశ్నను అర్థం చేసుకుంటానికి మీరు ప్రయత్నం చేయండి. నిద్రించిన నీతిమంతులు ఆత్మలో నెమ్మది పొందు స్థలమునకు మరొక పేరేంటి? అబ్రహాము గారు ఉన్న నెమ్మది పొందు స్థలము, నెమ్మది పొందుతున్న ఈ స్థలమునకు మరొక పేరేంటి? నిద్రించిన నీతిమంతుల ఆత్మలో నెమ్మది పొందే స్థలానికి మరొక పేరేంటి? నిద్రించిన నీతిమంతుల ఆత్మలో నెమ్మది పొందే స్థలానికి పేరేంటి? అలాగే అబ్రహాము గారు ఉన్న నెమ్మది పొందే స్థలమునకు మరొక పేరేంటి? అబ్రహాము గారు ఉన్న నెమ్మది పొందే స్థలానికి మరొక పేరేంటి? నిద్రించిన నీతిమంతుల ఆత్మలు నెమ్మది పొందే స్థలానికి మరొక పేరేంటి? ఇక్కడ మనం చూద్దాం. అబ్రహాము గారు నెమ్మది పొందుతున్న మరొక స్థలమునకు మరొక పేరు పరదేశు. అబ్రహాము గారు నెమ్మది పొందుతున్నటువంటి స్థలానికి మరొక పేరు, నెమ్మది పొందే స్థలానికి మరొక పేరు ఏంటంటే పరదేశు. పరదేశు, పరదేశు అంటే నెమ్మది పొందే స్థలము. అలాగే మనం చూస్తే ఈ సత్యమును తెలుసుకుంటూ చెలువులో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు మనం వెళ్ళాలి. ఏది తెలుసుకుంటానికి? అబ్రహాము గారు నెమ్మది పొందుతున్నటువంటి స్థలమునకు మరొక పేరు పరదేశు. పరదేశు అనేది తెలుసుకోవాలి. అబ్రహాము గారు ఉన్న స్థలానికి పరదేశు, అది నెమ్మది పొందే స్థలము, అది పరదేశు అనేసి మనం తెలుసుకోవాలి. అయితే ఎక్కడికి వెళ్తే మనకు అర్థమవుతుందంటే యేసుక్రీస్తు వారు సెలవులో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తుంది. సందేహ నివృత్తి. పరదేశు పాతాళలోకంలో ఉందని నిరూపణ. పరదేశు పాతాళలోకంలో ఉందని నిరూపణ. ఇది పరదేశు పాతాళలోకంలో ఉందని నిరూపిద్దాం. చాలా జాగ్రత్తగా మీరు వినటానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. పరదేశు పాతాళలోకంలో ఉందని నిరూపించటానికి మనకి మంచి స్పష్టమైనటువంటి ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. చూద్దాం. చూడండి, ప్రశ్న: తెలుగులో ఉన్న నేరస్తులలో రెండవ వాడు యేసును ఒక కోరిక కోరాడు. ఆ కోరిక ఏంటి? యేసును తెలుగులో ఉన్న నేరస్తుడు కోరిన కోరిక ఏంటంటే, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనేసి కోరాడు. తర్వాత లేఖన భాగాన్ని పరిశీలన చేద్దాం. ఎక్కడ అన్నాడు ఏంటి అనేది చూద్దాం. తెలుగులో ఉన్న నేరస్తుల్లో రెండవ వాడు యేసును కోరిన కోరిక. లూకాసు వార్తలో 23వ అధ్యాయము 39 నుంచి 42 వచనాల్లో వారిద్దరి మధ్య, అంటే యేసుక్రీస్తు సెలవులో ఉన్న దొంగ మధ్య జరిగిన సంభాషణ అక్కడ ఉంది. చూద్దాం. ఆయనను చూచి, ఎవరు? దొంగ, సెలవులో ఉన్న దొంగ ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును అన్నాడు.
జ్ఞాపకం చేసుకోమంటే అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, 20 లూకాసు వార్త 23:43 అందుకు ఆయన అంటే యేసుక్రీస్తు వారు వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. చూడండి, దొంగ ప్రశ్న ఒక కోరిక కోరాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే యేసుక్రీస్తు, నేను మరల వచ్చేటప్పుడు నువ్వు ఉండవు కదా భూమి మీద, కాబట్టి ఆ దొంగతో అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉందో అని నీతో చెప్పుతున్నాను అంటాడు. నేడు నీవు అంటే దొంగతో చాలా జాగ్రత్తగా మనం ఆ లేఖనాల్ని పరిశీలించడానికి ప్రయత్నం చేయాలి. లేఖనాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చదవటం కాదు, చదివింది మనకు అర్థం అవ్వాలి. తినటం కాదు, తిన్నది పెయికి పట్టాలంటాడు. పెయికి పట్టాలి, కడుపు పట్టాలి, పెయికి పట్టాలంటాడు. ఎంత తిన్నా కడుపు పట్టకుండా, పెయికి పట్టుకోకుండా కిందకి వెళ్ళిపోతుంటే మనిషి ఎప్పుడు నీరసంగానే ఉంటాడు. అలాగే మనం 100 సార్లు బైబిల్ చదివినా వేస్ట్. ఎందుకంటే చదివింది అర్థం కాకుండా చదివితే వేస్ట్ అనమాట. అర్థం చేసుకుంటూ మెల్లిగా చదవాలి. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ బట్టి మనకి అద్భుతమైన సంగతులు మనకు అర్థమవుతున్నాయి. ఏంటి ఆ అద్భుతమైన సంగతి? మామూలుగా చదివితే ఏముండదు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెప్తున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెప్తున్నాను అంటాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? నిశ్చయముగా ఆ రోజే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? ముందు నాతో కూడా నీవు ఉంటావు అంటే నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో కూడా ఉంటావు అంటే సెలువులో మృతి పొందిన యేసుక్రీస్తు అదే రోజు నిశ్చయముగా ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశికి వెళ్ళాడు. పరదేశికే వెళ్ళాడు. అంటే యేసుక్రీస్తు సెలువులో మృతి పొంది నేరుగా పరలోకం ఎక్కిపోలేదు, పరదేశికి వెళ్ళాడు. అంటే భూమి మీద నీతిమంతులుగా జీవించి చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారో మనకి సులువుగా అర్థమైపోతుంది యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ సమాధానాన్ని బట్టి. చూద్దాం ప్రియులరా, చూద్దాం. ఈ వచనంలో యేసుక్రీస్తు తెలుగులో ఉన్న దొంగతో చెప్పిన సమాధానమును బట్టి వెలుగులోనికి వచ్చినటువంటి 2 సంగతులు. ఏ సంగతులు వెలుగులోకి వచ్చినాయి అంటే యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది పరలోకం ఎక్కిపోలేదని, ఆయన ఆ దినముననే నిశ్చయముగా పరదేశికే వెళ్ళాడని మనకు అర్థమవుతుంది. సెలవులో మృతి పొందిన యేసుక్రీస్తు పరలోకం వెళ్ళలేదు, ఆ దినాన్నే పరదేశికి వెళ్ళాడు అనేది మనకి అర్థమవుతుంది. ఇంకో సంగతి ఏంటి? రెండవ సంగతి ఏంటి? భూమి మీద నీతిమంతులుగా జీవించి చనిపోయిన వారు చనిపోగానే నేరుగా పరలోకం ఎక్కిపోరని, పరదేశులకు దిగిపోతారని మనకు అర్థమవుతుంది. చూడండి, చాలా యేసుక్రీస్తు చెప్పిన సంగతి మనం ఊరినే చదివేస్తాం, కానీ అందరూ ఆ మాటలో ఆంతర్యము ఏంటో మనం ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నామా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అంటే యేసుక్రీస్తు ఆ దినాన్నే నిశ్చయముగా ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు, పరలోకి వెళ్ళలేదు. అలాగే యేసుక్రీస్తు భూమి మీద నీతిమంతులుగా జీవించి చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు అనే సంగతి యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన వెళ్ళాడు. ఆయన నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించినట్టు. మరి దొంగను ఎలా తీసుకెళ్ళాడంటే పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారుడికి అధికారం ఉందంటాడు. పాపాలు క్షమించే అధికారము ఆయనకు ఉంది. ఆయన ఇంకా సెలవులో బ్రతికే ఉన్నాడు, దొంగ కూడా బ్రతికే ఉన్నాడు. వారిద్దరి సంభాషణ జరుగుతూ ఉంది. కాబట్టి భూమి మీద నీతిమంతులుగా జీవించి చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు అంటే పరదేశికి వెళ్తారు. నేడు నీవు నాతో కూడా నిశ్చయంగా పరదేశంలో ఉండు అని అంటాడు. చూద్దాం ప్రియులరా, చూద్దాం. పరదేశం అనేది పాతాళలోకంలో ఉంది అని ఎక్కడ ఉంది అంటే చూపిస్తాము. అంటే ఇది ఒక కథ, లేకపోతే మన వాళ్ళు చెప్తారు కదా పలానా బుక్ పలానా కథలని. అనగనగా ఒక కథ కాదు బైబిల్. కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంటుంది. వాటన్నిటినీ ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. అలా సరి చూసుకుందాం చూడండి. అయితే మనకి 2 సంగతులు అర్థమైపోయినాయి. కనుక
పరదేశు నిద్రించిన నీతిమంతుల ఆత్మలో నెమ్మది పొందే స్థలమని మనకి అర్థమైపోయింది అర్థమైపోయింది. అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు. ఏంటి ఆ సందేహం? ఏమిటంటే, తెలుగులో ఉన్న దొంగతో యేసు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అన్నాడు. కానీ ఈ పరదేశం పాతాళలోకంలో ఉందని ఎక్కడ రాయబడింది? మళ్ళీ మొదటికి వచ్చేస్తున్నారు. తెలుగులో ఉన్న దొంగతో అన్నది మాకు తెలుసు కానీ, పరదేశికి వెళ్ళాడు కానీ, పరదేశికి తీసుకెళ్ళాడు కానీ, ఈ పరదేశం పాతాళలోకంలాగా ఉందని ఎక్కడుంది అనేసి ప్రశ్నిస్తున్నారు. మరి దానికి కూడా సమాధానం చెప్పలేదా? చెప్దాం. మరి అబ్రహాము తదితరుల నీతిమంతులు నెమ్మది పొందు స్థలములో ఉన్నారని చెప్తే మేము నమ్ముతాం. కానీ ఈ నెమ్మది పొందు స్థలము పాతాళలోకంలో ఉందని ఎక్కడ రాయబడి ఉంది అని మరికొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ప్రియులరా, ఈ ప్రశ్నలన్నింటికి కూడా బైబిల్ గ్రంథంలో స్పష్టమైన సమాధానాలతో కూడినటువంటి వివరణ ఉంది. స్పష్టమైన సమాధానాలతో కూడిన వివరణ ఉంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. పరదేశ పాతాళలోకంలో ఉంది అనేసి మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. పరదేశ పాతాళలోకంలో ఉంది. ఆ తర్వాత నెమ్మది పొందే స్థలము పాతాళలోకంలో ఉందనే సంగతి కూడా నేర్చుకుందాం. అది రెండోది. ఇప్పుడు పరదేశు పాతాళలోకంలో ఉంది అనేసి నేర్చుకుందాం. ఇప్పుడు పరదేశు పాతాళలోకంలో ఉన్నదని యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది పాతాళలోకానికి దిగి వెళ్ళాడనే సంగతి సత్యవేద గ్రంథము నుండి మనం తెలుసుకుందాం. మనం ఇప్పుడు చదివిన వాక్యాన్ని బట్టి ఏం చెప్పాడు యేసుక్రీస్తు? నేడు నువ్వు నాతో కూడా నిశ్చయంగా పరదేశంలో ఉండు అన్నాడు. అంటే పరదేశకు వెళ్ళిన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశం ఎక్కడుంది? భూమి మధ్యలో ఉందా? లోయర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్, లేకపోతే ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్? ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ లేకపోతే లోయర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్? భూమి మధ్యలో ఉందా? భూమి యొక్క క్రింది భాగాలు ఉందా? ఒకసారి ఆలోచించి. భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుతున్నది. దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటేను మరి పైగా ఆరోహణమైన వాడునై ఉన్నాడు అంటాడు, భూమి యొక్క కింది భాగాల్లో. అయితే ఇక్కడ మనం చూస్తే పరదేశకు వెళ్తాను అని యేసుక్రీస్తు చెప్పాడు. మరి పరదేశ పాతాళలోకంలో ఉన్నది అనేసి మీరు ఎలా చెప్పగలరు అంటే, చూడండి, ఇప్పుడు పరదేశ పాతాళలోకంలోనే ఉన్నదని యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది పాతాళలోకానికి దిగి వెళ్ళాడనే సంగతిని సత్యవేద గ్రంథము నుండి తెలుసుకుందాము. ప్రియులరా, పరదేశు పాతాళలోకంలో ఉంది. యేసుక్రీస్తు సెలవులో మృతి పొందిన వెంటనే పాతాళలోకానికి వెళ్ళాడు. ఏంటి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఏం చెప్పటం కాదు, ప్రవక్త చెప్పాడు. రాజు ప్రవక్త ఆయన దావీదు, క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల ముందు జీవించినటువంటి దావీదు, క్రీస్తుకు పూర్వమే 1000 సంవత్సరాల ముందే దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి యేసు క్రీస్తును గురించినటువంటి ఒక ప్రవచనం ప్రవచించాడు. క్రీస్తుని గురించి ప్రవచించాడు. అతడు ప్రవక్త ఉండని కనుక అతడు దేవుడు తనకు వాగ్దానము చేసినటువంటి సంగతిని అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో విడిచిపెట్టబడలేదు. అంటే పాతాళానికి వెళ్తాడు కానీ అక్కడే విడిచిపెట్టబడ్డు. సెలవులో ఉన్న దొంగత అన్నాడు, నేను పరదేశంలో ఉండు అన్నాడు. దావీదు గారు ప్రవచిస్తున్నారు. ఏమని ప్రవచిస్తున్నారు చూడండి. చాలా కంగారు పడొద్దు. బైబిల్ని ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో మీరు నేర్చుకుంటానికి ప్రయత్నం చేయండి. ఈ సత్యమును క్రీస్తు పుట్టుకకు సుమారు 1000 సంవత్సరాల ముందు జీవించిన దావీదు గారు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ప్రవచించారు. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి దావీదు గారు ప్రవచించారు. ఎప్పుడు ప్రవచించారు? 1000 సంవత్సరాల క్రీస్తు పుట్టుక కంటే ముందు 1000 సంవత్సరాల ముందు ప్రవచించాడు. చూడండి, దేవుడు ఎందుకు ప్రవచించాడు? ప్రవచించవలసిన అవసరం ఏమొచ్చింది దావీదు గారి కంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేవుడు తనకిచ్చిన వాగ్దానం చొప్పున రాబోయే దినాల్లో క్రీస్తు పుడతాడని, మృతి పొంది పాతాళలోకానికి వెళ్తాడని, పాతాళలోకమునకు వెళ్ళి నా క్రీస్తు అక్కడే విడిచిపెట్టబడ్డని, క్రీస్తును దేవుడు మృతుల్లోండి తిరిగి లేపుతాడని, క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ముందుగానే తెలుసుకున్న దావీదు క్రీస్తుని గురించి ప్రవచించాడు. ఇది సంగతి. క్రీస్తుని గురించి ప్రవచించాడు. ఎందుకు ప్రవచించంటే ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి
యేసుక్రీస్తు సెలవులో మృతి పొందుతాడని పాతాళలోకానికి వెళ్తాడని అక్కడే విడిచిపెట్టబడ్డని దేవుడు క్రీస్తుని మృతుల్లోనే తెలుపుతాడని క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి దావీదు ముందుగానే 1000 సంవత్సరాల ముందుగానే ప్రవచించాడు. అయినా ఇప్పుడు మీకు సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడు పరదేశు యేసుక్రీస్తు తెలుగులో మృతి పొంది పరదేశికి వెళ్ళాడని అంటే నమ్ముతాం, కానీ పరదేశ పాతాళ లోకంలో ఉందన్న ఎక్కడ ఉందంటే ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది ఎక్కడికి వెళ్తానంటే పరదేశికి వెళ్తాను. దావీదు గారు క్రీస్తుని గురించి ఏం ప్రవచించాడు? ఆయన పాతాళ లోకానికి వెళ్తాడు కానీ అక్కడే విడిచిపెట్టబడ్డు అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఈ సత్యమును తెలియజేసే లేఖన భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. కీర్తన గ్రంథము 16:10, 16వ కీర్తన 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట నీయవు అనేసి ఆయన ప్రవచించాడు. ఈ ప్రవచనము క్రీస్తును గురించింది. ఈ ప్రవచనము క్రీస్తులో నెరవేరిపోయిందనే మొదటి శతాబ్ద కాలంలోనే క్రీస్తు యొక్క అపోస్తలులు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ప్రకటించుతూ ఈ సత్యాన్ని బయలుపరిచారు. ఇది దావీదు గారు ప్రవచించిన ప్రవచనం క్రీస్తులో నెరవేరిపోయిందంట. నెరవేరిపోయిందని ఎవరు చెప్పారంటే క్రీస్తు యొక్క అపోస్తలులు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారో మనం చూద్దాం. ఇంకా చూద్దాం. దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానమును బట్టి మృతి పొంది పాతాళలోకానికి వెళ్ళిన క్రీస్తు అక్కడే విడిచిపెట్టబడలేదని, దేవుడు క్రీస్తును మృతుల్లోండి లేపాడని అపోస్తలులు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చారు. అపోస్తలులు క్రీస్తుని గురించి ఏం సాక్ష్యం ఇచ్చారు? యేసు క్రీస్తు మృతి పొంది పాతాళలోకానికి వెళ్తాడు కానీ అక్కడే విడిచిపెట్టబడ్డు అని దావీదు ప్రవచించాడు అనేసి అపోస్తలులు మళ్ళీ చెప్తా ఉన్నారు. క్రీస్తు మృతుల్లో ఉండి దేవుడు క్రీస్తుని మృతుల్లో లేపాడని అపోస్తలులు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు. యేసు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి సందర్భంలో దావీదు క్రీస్తుని గురించిన ప్రవచించిన ప్రవచనాన్ని ఉటంకించారు, ఎత్తి చూపిస్తా ఉన్నారు. దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు, అది నెరవేర్పు జరిగింది, దేవుడు క్రీస్తుని మృతుల్లో లేపాడు అనేసి. అయితే ఎక్కడికి దావీదు గారు క్రీస్తు సెలవులో అంటే క్రీస్తు చనిపోయి ఎక్కడికి వెళ్తాడని దావీదు గారు ప్రవచించాడు? పాతాళలోకానికి వెళ్తాడని ప్రవచించాడు. యేసుక్రీస్తు సెలవులో ఉన్న దొంగతో ఏం చెప్తున్నాడు? నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటే పరదేశం ఎక్కడుందని మనకు అర్థమవుతుంది. దావీదు ప్రవచనాన్ని, క్రీస్తు చెప్పిన ఈ మాటల్ని మనం అర్థం చేసుకుంటే ఎక్కడుందని అర్థమవుతుంది. దావీదు క్రీస్తు పాతాళలోకానికి వెళ్తా అన్నాడు. యేసుక్రీస్తు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అంటాడు. అంటే పరదేశం ఎక్కడ ఉండి ఉంటుంది? పాతాళలోకంలోనే ఉంది, నిశ్చయముగా పాతాళలోకంలో ఉంది. కొన్ని వచనాలు మనం చూద్దాం. అపోస్తలులు ఏమని ప్రవచించారు? దావీదుకి ఇచ్చిన దేవుని వాగ్దానాన్ని బట్టి దావీదు ఏమని ప్రవచించాడు ఏంటి అనే దాని గురించి కొన్ని సంగతులు లేఖనాల్లో మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుని చేత సిలువ వేసి చంపితురి. అపోస్తల కార్యం 2:24-25. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి ఇక్కడ చూడండి 25వ వచనం. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఏమన్నాడు? నేనెల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనక నేను కదల్చబడను అనేసి ప్రవచించాడు. ఇంకా 26వ వచనంలో కూడా అపోస్తల కార్యం 2:26-27 వచనాల్లో, కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను. నీవు నా ఆత్మను చూడండి 27వ వచనంలో దావీదు ఏం ప్రవచించాడు? నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు. నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. దావీదు గారు ప్రవచించారు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తాడు? సెలవులో మృతి పొంది పాతాళానికి వెళ్తాడు కానీ అక్కడే విడిచిపెట్టబడ్డు. పాతాళానికి వెళ్తాడు కానీ పాతాళంలోనే విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని
కుళ్ళి పట్టనీయము అనేసి దావీదు గారు క్రీస్తుని గురించి ప్రవచిస్తున్నాడు. ఇంకా మనం చూద్దాం 29వ వచనం. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి మీతో ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. 30వ వచనం. అతని సమాధి నేటి వరకు మన మధ్యనే ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి 30-31 వచనాలు కూడా చూద్దాం. అతడెరిగి క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పాను. దావీదు ముందుగానే తెలుసుకున్నాడంట. ఎంత ముందుగా? క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల ముందుగానే దావీదు ముందుగా తెలుసుకున్నాడు. ఎందుకంటే నాకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్పు దేవుడు చేస్తాడు అనేసి క్రీస్తు పాతాళానికి వెళ్తాడు కానీ, చనిపోయి పాతాళానికి వెళ్తాడు కానీ అక్కడే ఉండిపోడు. పాతాళంలో విడవబడడు. అక్కడికి వెళ్తాడు కానీ అక్కడే ఉండిపోడు. ఆయన శరీరం కూడా కుళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకున్నాడు. ఈ యేసును దేవుడు లేపాను. దేవుడు లేపాడు. ఎక్కడి నుంచి లేపాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? సెలవులో దొంగతో చెప్తున్నాడు పరదేశికి వెళ్తా అన్నాడు. పరదేశికి వెళ్తా అన్న యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడని దావీదు చెప్తున్నాడు? పాతాళానికి వెళ్ళాడు, అక్కడ విడిచిపెట్టబడలేదు. దేవుడు ఆయన్ని లేపాడంట. కాబట్టి ప్రియులారా, ఏం అర్థమవుతుంది ఇప్పుడు మీకేమైనా అర్థమవుతుందా? ఒకసారి ఆలోచింది. పై లేఖనాలను బట్టి యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది పాతాళలోకానికి వెళ్ళాడు అనేసి మనకి చాలా చక్కగా అర్థమవుతుంది దావీదు ప్రవచనాన్ని బట్టి. సిలువలో వేలాడుతున్న దొంగతో సిలువలో మృతి పొంది ఎక్కడికి వెళ్తానని యేసుక్రీస్తు చెప్పాడు. దొంగతో ఎక్కడికి వెళ్తా అని చెప్పాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పాడు. చూడండి, పరదేశకు వెళ్తానని అన్నాడు. ఎక్కడ? లూకాసు వార్త 23 అధ్యాయము 42-43 వచనాల్లో. ఇంకా మనం చూద్దాం. పరదేశకు వెళ్ళిన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తాడని దావీదు, ఎక్కడ విడిచిపెట్టబడ్డని దావీదు ప్రవచించాడు. పరదేశకు వెళ్ళిన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తాడని దావీదు ప్రవచించాడు. అంటే పరదేశకు వెళ్ళిన యేసుక్రీస్తు ఎక్కడే విడిచిపెట్టబడలేదని దావీదు ప్రవచించాడు. ఎక్కడికి వెళ్తాడని, ఎక్కడ విడిచిపెట్టబడ్డని దావీదు ప్రవచించాడు. పాతాళానికి వెళ్తాడు కానీ పాతాళంలో విడిచిపెట్టబడ్డు. క్రీస్తు పాతాళ లోకానికి వెళ్తాడు కానీ అక్కడే విడిచిపెట్టబడ్డని దావీదు క్రీస్తుని గురించి ముందుగా ప్రవచించాడు. అంటే పరదేశం ఎక్కడ ఉంది? పరదేశం యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది పరదేశం వెళ్ళాడని మేము నమ్ముతాం కానీ పరదేశం పాతాళ లోకంలో ఉందంటే మేము ఎలా నమ్మాలి? మరి చూడండి, నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే లేఖనాలు ఉంది కాబట్టి నమ్మాలి. చూద్దాం ప్రియులారా, ఇంకా మనం చూద్దాం. కాబట్టి పరదేశం అనేది పాతాళలోకములో ఉన్నది. ఈ పరదేశం నిద్రించిన నీతిమంతుల ఆత్మలో నెమ్మది పొందే స్థలమని, ఈ స్థలములోనే దావీదు యొక్క పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నారని మనకు అర్థమైంది. ఏమైంది? దావీదు కూడా అక్కడే ఉన్నాడు. చూడండి, అంటే నెమ్మది పొందే స్థలంలో పరదేశంలో ఎవరెవరు ఉన్నారనేది ఇప్పుడు మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఆ నెమ్మది పొందే స్థలంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు సెలవులో మృతి పొందిన యేసుక్రీస్తు పాతాళ లోకానికి పరదేశకి వెళ్ళాడు. పరదేశం ఎక్కడుందని దావీదు పరదేశకి వెళ్ళిన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తాడని, ఎక్కడ విడిచిపెట్టబడ్డని దావీదు ప్రవచించాడంటే పాతాళ లోకానికి వెళ్తాడని ప్రవచించాడు. అంటే అక్కడ నిద్రించే నీతిమంతుల ఆత్మలు ఉన్నటువంటి స్థలమే పరదేశు. నిద్రించే నీతిమంతుల ఆత్మలు ఉన్న స్థలమే పరదేశు. ఇక్కడ మనం చూద్దాం. ఈ సంగతి కూడా మనం తెలుసుకుందాం. ఏంటి ఆ సంగతి? ఈ సంగతిని గురించి మనము సత్య వేద గ్రంథమును పరిశీలన చేస్తే అబ్రహాము యొక్క పితరులైన ఏబేలు కానీ, హనోకు కానీ, నోవాహు కానీ తదితరుల నీతిమంతులందరూ కూడా అబ్రహాము గారు ఉన్న పాతాళలోకంలోనే నెమ్మది పొందే స్థలంలోనే ఉన్నారని మనకు అర్థమవుతుంది. చూడండి చాలా జాగ్రత్తగా. దావీదు గురించి బైబిల్ ఏం రాయబడింది?
గతంలో మనం నేర్చుకున్న అవన్నీ గుర్తుండాలి. అవన్నీ గుర్తుంటేనే ఇదే మనకు అర్థమవుతుంది. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల దగ్గరికి వెళ్ళాడు. దావీదు యొక్క పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాం గారు మనకి ఎక్కడ కనపడుతున్నాడు? నెమ్మది పొందే స్థలంలో లేకపోతే పరదేశంలో ఉంటాడు. నీతిమంతుడు కదా. మరి అబ్రహాం గారు గురించి మనం ఆలోచిస్తే అబ్రహాం గారు ఉన్న స్థలంలో వెళ్ళేటప్పటికే అక్కడికి ఇంకా ఎవరు ఉన్నారు? అబ్రహాము గారు ఆ పరదేశకి వెళ్ళేటప్పుడే అక్కడ ఇంకెవరు ఉన్నారంటే హేబేలు ఉన్నాడు, హనోకు ఉన్నాడు, నోవాకు ఉన్నాడు, తదితరుల పితరులు అందరూ కూడా అబ్రా అబ్రహాము గారు ఉన్నటువంటి పాతాళ లోకంలోనే నెమ్మది పొందుతున్నటువంటి పరిస్థితి. అబ్రహాము గారి యొక్క పితరులైన హేబేలు, హనోకు, నోవాహు తదితరుల నీతిమంతులు అందరూ కూడా అబ్రహాం గారు ఉన్న పాతాళ లోకంలోని నెమ్మది పొందు స్థలంలోనే ఉన్నారని తెలియపరుచు లేఖన భాగాల్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. చూద్దాం చూడండి. దేవుడు అబ్రహాం గారితో ఏం చెప్తా ఉన్నాడు. అబ్రహాం దావీదు గురించి మనం చూసాం. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించి పితరుల దగ్గరికి వెళ్ళాడు. అంటే దావీదు పితరులు అబ్రహాం కాబట్టి అబ్రహాం దగ్గర ఉన్నాడు. అబ్రహాం గారు ఎక్కడ ఉన్నాడు? పరదేశంలో ఉన్నాడు, నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుడు అబ్రహాంతో చెప్తా ఉన్నాడు. మరి అబ్రహాం గారి పితరులు ఎక్కడ ఉన్నారు? అబ్రహాం గారి పితరులు ఎక్కడ అంటే అబ్రహాం గారు ముత్తు పొంది ఎక్కడికి వెళ్ళాడు అనేది మనం చూస్తే ఇక్కడ చూడండి. దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, నీవు క్షేమంగా నీ పితరులు ఎద్దకు పోయేదు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అబ్రహాం గారితో దేవుడు చెప్తున్నాడు, నువ్వు క్షేమంగా నీ పితరుల దగ్గరికి వెళ్తావు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడతావు. క్షేమంగా ఎక్కడికి వెళ్తావు? నువ్వు పితరుల దగ్గరికి వెళ్తావు. పితరుల దగ్గరికి అంటే అబ్రహాము గారు వెళ్ళి ఉన్న స్థలంలోనే ఎవరు ఉంటారు? అబ్రహాము యొక్క పితరులు కూడా ఉన్నారు అనేసి మనకి చక్కగా అర్థమవుతుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17:11 అది కూడా దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, నీ జీవిత దినంలో తీరిన తర్వాత పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వల్ల కలుగు సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచేదను అంటాడు. నీ జీవిత దినంలో తీరిన తర్వాత నువ్వు పితరుల దగ్గరికి వెళ్తావు. అబ్రహాం గారే ముత్తు పొంది ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పితరుల దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాము ఎవరి ఎందుకు చేర్చబడ్డాడని బైబిల్ చెప్తుందంటే అబ్రహాము యొక్క పితరుల దగ్గరికి వెళ్ళాడు. ఆదికాండం 25:7-8 దేవుడు చెప్పాడు, చెప్పింది నెరవేరిందా లేదా అనే దాని గురించి చూస్తే ఆదికాండం 25:7-8 అబ్రహాము బ్రతికిన సంవత్సరంలో 175 అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల ఎద్దకు వెళ్ళాడు. అంటే అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్తా అని దేవుడు చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే పితరుల దగ్గరికి వెళ్ళాడు. అంటే అబ్రహాము గారు ఉన్న దగ్గరే ఎవరు ఉంటారు? పితరులు కూడా ఉన్నారు. అబ్రహాం పితరుల దగ్గరికి వెళ్ళాలంటే అబ్రహాం గారు ఉన్న దగ్గరే పితరులు కూడా ఉన్నారు. ఈ వచనములను బట్టి అబ్రహాము తన పితరుల దగ్గరే ఉంటాడు. మరొక విధముగా చెప్పాలంటే అబ్రహాము గారు ఉన్న దగ్గరే అబ్రహాము యొక్క పితరులు కూడా ఉంటారు. కనుక మృతి పొందిన అబ్రహాము గారు ఎక్కడ ఉన్నారు అని ఇంతకు మునుపు మనము తెలుసుకున్నాం. అబ్రహాం గారు ఎక్కడ ఉన్నారని తెలుసుకున్నాం. పాతాళ లోకములో నిద్రించిన నీతిమంతులు నెమ్మది పొందు స్థలమైన పరదేశంలో అబ్రహాం గారు ఉన్నారని మనం తెలుసుకున్నాం. ప్రియులరా, అబ్రహాము గారు తన పితరుల యొద్దకు వెళ్ళాడు కాబట్టి అబ్రహాం యొక్క పితరులు కూడా పరదేశంలో ఉన్నారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దావీదు పరదేశంలో ఉన్నాడు. దావీదు అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాడంట. దావీదు తన పితరుల దగ్గరికి అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాడంట. దావీదు గారు కూడా నెమ్మది పొందే స్థలంలో అబ్రహాం గారు నెమ్మది పొందే స్థలంలో ఉంటే దావీదు గారి దగ్గరికి అబ్రహాం గారు వెళ్ళాడు. ఆ తర్వాత అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళారంటే అబ్రహాం గారు ఆయన పితరుల దగ్గరికి వెళ్ళాడు. అంటే అబ్రహాం గారు పితరులు ఉన్న దగ్గరికి అబ్రహాం గారు వెళ్తే మరి దావీదు ఆయన పితరులైన అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. అంటే పరదేశంలో హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలో అందరూ కూడా పరదేశంలో ఉన్నారు అనేసి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఇంతవరకు మనం పరిశీలించిన తర్వాత తేలిన ఫలితార్థం ఏదనగా
హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతులందరూ యేసుక్రీస్తు తప్ప పరలోకముకు ఎక్కిపోలేదని, వారందరూ ఇంకా పరదేశంలో ఉన్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఆలోచించేయండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. కాబట్టి పరదేశం ఎక్కడుంది? ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న దాన్ని బట్టి పరదేశం ఎక్కడుంది? పరదేశం పాతాళ లోకంలో ఉంది అనేసి మనం నేర్చుకున్నాం. చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ పరదేశంలో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఇంకా ఎక్స్ట్రా కూడా నేర్చుకున్నాం. అబ్రాహం గారు ఉన్నారంటే అబ్రాహము, దావీదు కూడా అబ్రాహం గారి దగ్గరికి వెళ్ళాడు. అబ్రాహం గారు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పితరుల దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఇలా దావీదు, దావీదు పితరులు అబ్రాహము, అబ్రాహం పితరులు ఆనోకు, హేబేలు, ఆనోకు, నోవాహు, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా పరదేశంలోనే ఉన్నారు. అంటే పాతాళ లోకంలోని పరదేశంలో ఉన్నారు. యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. పరదేశి ఎక్కడుంది? పాతాళ లోకంలోనే ఉంది. పరదే అనేసి మనకి ఇప్పుడు వరకు చాలా స్పష్టంగా అర్థమైంది. మరి తర్వాత మనం ఇంకొక పాయింట్ కూడా నేర్చుకోవాలి కదా. ఆ పాయింట్ నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. నెమ్మది పొందు స్థలము పాతాళ లోకంలో ఉందని మరి నిరూపించాలి. అడుగుతున్నారు వాళ్ళు, ఏంటి నెమ్మది పొందే స్థలము పాతాళ లోకంలో ఉంది అనేసి ఎక్కడుంది అని చెప్తున్నారు. దాని గురించి మరొక క్లాసులో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.